అందరికీ ముందుగా సారీ అండి. ఏంటి వీడియో స్టార్టింగ్‌లో సారీ చెప్తుంది అని చూస్తున్నారు కదా! అవునండి. సారీ చెప్పాల్సిందే. ఎందుకు అంటే నేను లాస్ట్ వీడియో అంటే 40 డేస్ బ్యాక్ అనుకోండి. దివాళీ వ్లాగ్ అయితే పెట్టాను. అందులో నేను చెప్పాననమాట కాశీనయన జ్యోతి క్షేత్రం చూపిస్తాను. ఫుల్ హిస్టరీ అవంతా నేను ఫుల్ వ్లాగ్ చేసి పెడతాను అని చెప్పేసి చాలా డేస్ అయిపోయింది. 40 డేస్ అబోవ్ అయిపోయిందనమాట. అందుకే ముందుగా అందరికీ సారీ చెప్తున్నా అనమాట. సో, ఈ వీడియోలో మీకు అర్థమైంది గదా! నేను కాశీనయన జ్యోతి క్షేత్రం గురించి చూపిస్తాను. టెంపుల్ ఎక్కడ, ఎలా ఉంటుంది, ఏంటి అనేసి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా తెలుస్తుంది ఎక్కడ, ఏంటి అని. అసలు ఈ కాశీనయన అంటే ఎవరు అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా కాశీనయన జ్యోతి క్షేత్రానికైతే దివాళీ రోజు వెళ్ళామనమాట. అంటే ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది అనేసి. అప్పుడు మా అమ్మ కూడా మాతో పాటు ఉండే. అందుకని అక్కడికి అయితే వెళ్ళాము. సో, వెళ్ళే దారిలో మనకి ఇలా ఆర్చి కనిపిస్తుంది. ఆర్చి నుంచి లోపలికొస్తే ఇట్లా వివేకానంద ఆశ్రమం అయితే కనిపిస్తుందనమాట. పోరుమామిళ్ళ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అబోనే ఉంటుంది కాశీనయన జ్యోతి క్షేత్రం, కడప జిల్లా. సో, ఇది మేము వెళ్తూ ఉన్నాం. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇట్లా వెళ్తూ ఉన్నామనమాట. ఇక్కడ నుంచి లోపలికి ఒక 15, 20 కిలోమీటర్స్ అట్లా కొంచెం లోపలికి వెళ్ళగానే ఒక ఊరు లోపల నుంచి ఇంకా వెళ్తూ ఉంటే మనకు అడవిలా వచ్చేస్తుంది. ఒక 3-4 కిలోమీటర్స్ అడవి ఉంటుందనమాట. ఈ అడవి లోపల నుంచే మన జర్నీ జరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇంక ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కానీ ఏమి పనిచేయవండి. ఎందుకంటే అడవి కదా! సో, అక్కడ ఏం పనిచేయవన్నమాట. టెంపుల్లోకి వెళ్ళినా కూడా మీకు అసలు ఇంకేం పని చేయవు. సిగ్నల్స్ ఏం రావు అసలు. అంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి. సో, ఇట్లా 4 కిలోమీటర్సో, 3 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. కొంచెం రోడ్లు కూడా అంత నీట్‌గా అయితే ఏమి ఉండవు. పర్లేదు. లోపలికైతే వెళ్తూ ఉన్నాం. అసలు కాశీనాయన అనే స్వామి ఆయన మీ అందరికీ తెలిసే ఉంటుంది. కడప జిల్లాలో చాలా ఫేమస్ అనమాట. అసలు ఈయన పుట్టింది ఎక్కడ, ఏంటి అనేది చెప్పాలంటే నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో అనమాట. బెడుసుపల్లిలో జన్మించారు ఈయన. అసలు ఈయన మన నెల్లూరు జిల్లాకి చెందిన కాశీనాయన అనమాట. అయితే వీళ్ళ అమ్మ నాన్న ఎవరంటే కాసమ్మ సుబ్బారెడ్డికి ఈయన రెండవ సంతానం అనమాట. అయితే ఇతని పూర్వం నామం వచ్చేసి మున్నల్లి కాశిరెడ్డి. ఆయన పేరు అస్సలు పేరు మున్నల్లి కాశిరెడ్డి అనమాట. అయితే బాల్యంలో ఇతను గురువు అతిరాజు గురవయ్యచే ప్రభావితుడయ్యాడనమాట. అయితే అనేక తీర్థయాత్రలు కూడా చేశారు ఈయన. అయితే కాశీ నుంచి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలు దర్శించాడు. అయితే ఈయన 1995 డిసెంబర్ 6వ తేదీ యోగ సమాధి చేశారనమాట. ఆ సమాధి ఇక్కడ ఈ టెంపుల్లో ఉంటుంది. మీకు ఈ టెంపుల్ అంతా వ్యూ చూపిస్తాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. ఇదే అనమాట. స్టార్టింగ్లో ఇదంతా చాలా పెద్ద ప్లేస్ అసలు. పోర్మామిళ్ళ వల్ల అయితే హ్యాపీగా ఎప్పుడైనా వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకున్నా మీరు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళొచ్చు. హ్యాపీగా టెంపుల్ చూసినట్టు ఉంటుంది. అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చున్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ. మీరు చూస్తున్నట్లయితే చుట్టూ కొండలే ఉంటాయి. అండ్ మధ్యలో ఈ టెంపుల్ చూస్తుంటే అసలు మైండ్కి ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఇంకా లోపలికైతే ఇలా వెళ్తూ ఉన్నాం. అక్కడ కనిపించేది మీకు అన్నదాన సత్రం అనమాట. ఎప్పుడు అన్నదానం జరుగుతూ ఉంటుంది. బట్ మేము వెళ్ళిన రోజు ఏంటంటే ఎవరికో హెల్త్ బాగాలేదంట. సో, హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడైతే ఏమీ అన్నదానం జరగలేదు. ఇంకా మేము లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. సో, మా అమ్మ వచ్చి చాలా రోజులైంది ఎక్కడికి వెళ్ళలేదు అనేసి మేమైతే వెళ్ళాము అక్కడికి. ఆల్రెడీ అమ్మ చూసింది ఈ ప్లేస్. అమ్మ మేమిద్దరం కలిసి చాలాసార్లు వెళ్ళాం. మేమిద్దరం వెళ్ళిన మా మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళాము మా అమ్మ వాళ్ళతో. ఇట్లా 4-5 టైమ్స్ అయితే ఇక్కడికి వచ్చాము. భలే ఇష్టం మాకు ఇక్కడికి వెళ్ళడం. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. చూసారు కదా ఇంత పెద్ద ప్లేస్ ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తిగా అవ్వలేదు. సగంలోనే ఆపేస్తున్నారు. ఇలా మీకు లోపల కూడా చూపిస్తాను. స్వామివారి సమాధి కూడా ఉంటుందన్నమాట లోపల. మీకు ఆ సమాధి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. డిసెంబర్ 5వ తేదీ రాత్రి ఆయన మరణించింది. అంటే జ్ఞాపకార్థంగా కడప జిల్లాలో నరసాపురం కేంద్రంగా కాశీనాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసిందనమాట. అది ఈ కాశీనాయన మండలం అనేసి.
అసలు ఆయన పేరేంటంటే జ్యోతి క్షేత్రంగా ఉండాలని ఆయన పేరుతో ఇక్కడ కడప జిల్లాలో జ్యోతి క్షేత్రమే వెలిసిందనమాట. కాశీనాయన సమాధి ప్రదేశం 7వ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ జ్యోతి క్షేత్రాన్ని 7వ జ్యోతి క్షేత్రంగా చెప్తూ ఉంటారండి. అంత ఫేమస్ అనమాట. అయితే కాశీనాయన పేరు మీద ఇక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. వీటి నిర్వహణకు సహకరిస్తున్న భక్తుల సహకారం చాలా ముఖ్యమైంది. మనం వెళ్ళినా అక్కడికి కావాలంటే మనీ కూడా ఇవ్వచ్చు. బట్ ఎవరికి ఏంటనేది నాకు అంత వివరాలు తెలీదు. అయితే ప్రతి సంవత్సరం దత్త జయంతి సందర్భంగా కాశీరెడ్డి నాయన భక్తులు కడప జిల్లాలో కాశీనాయన మండలంలో జ్యోతి క్షేత్రంలో కాశీనాయన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారనమాట. దత్త జయంతి రోజు అనమాట. ఇక్కడ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ క్షేత్రం ఆళ్ళగడ్డకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్షేత్రానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేయించే ప్రక్రియను కాశీనాయన ముందుగానే చేయించారనమాట. అయితే పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా కాశీనాయన ఏర్పాటు చేశారనమాట. ఇంత ఫేమస్ ఆయన కాశీనాయన అనే ఆయన కూడా అప్పట్లో ఆయన ఏం అడిగినా చెప్పేవారనేసి నిజాలే చెప్పేవారంట. జరగబోయేది కూడా ఆయన ఇప్పుడు మనకి బ్రహ్మం గారు ఎలా మనకి జరగబోయేది ఎలా చెప్తున్నారో అలానే ఈయన కూడా ముందుగానే జరగబోయేది చెప్పడం అలాంటివి కొన్ని జరుగున్నాయి. ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది కాశీనాయన గారి సమాధి అన్నమాట. ఇక్కడ సమాధి దగ్గర పూజ చేయించుకుంటూ ఉన్నాం మేము కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ లోపల వ్యూ కానీ ఆ స్తంభాలు అవన్నీ మీరు గమనిస్తే ఎంత బాగుంటుందో. చూసారా కాశీనాయన స్వామిలాగా ఇక్కడ విగ్రహము ఇటు సైడు అక్కడ కూర్చున్నట్టు అట్లా విగ్రహాలు ఉన్నాయి. లోపల ఫోటో కూడా ఉంటుంది స్వామివారిది. అలానే లోపల స్వామివారి ఊపిరి కూడా వినిపిస్తుంది అనేసి చెప్తూ ఉంటారు. కానీ మనం దగ్గరికి వెళ్ళలేం, అది పూజారులకే తెలుస్తుంది అనమాట. నేను ఇంకా లోపల వ్యూ చూపిస్తూ ఉంటే ఇక్కడ పూలు కుట్టేవాళ్ళు ఏంటమ్మా వీడియో తీస్తున్నావా అని చెప్పి అడిగారు. అవునండి అంటే ఇదో వీళ్ళని తీయమ్మా మమ్మల్ని కూడా బాగా తీసి పెట్టు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే అమ్మ అని చెప్పేసి వాళ్ళని కూడా వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఎంత ఫన్నీగా అనిపించిందో వాళ్ళే అలా పిలిచి అడుగుతూ ఉంటే. సో ఇట్లా ఉంటుందన్నమాట లోపల వ్యూ అంతా. అక్కడ అమ్మ నించొని ఉంది. మా వారు దర్శనం చేసేసుకొని బయటికి వెళ్ళిపోయారు. నువ్వు వీడియో తీసుకో అని చెప్పేసి. ఇక్కడ స్వామివారి కోసం ఇక్కడ పూలు అయితే కుడుతూ ఉన్నారనమాట పెద్దవాళ్ళందరూ కలిసి. అక్కడ పిల్లలు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. సో నేను ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇంకా టెంపుల్ అనేసి మీకు చూపిస్తూ ఉన్నాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోతులు ఉంటాయి అన్నమాట. సో చేతులు ఏమైనా ఉన్నాయంటే మన దగ్గరకు వచ్చేస్తాయి. చూసారు కదా ఇక్కడ వ్యూ కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ప్రతి స్తంభం మీద విగ్రహాలు అవన్నీ చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక రథంలాగా కూడా ఉంటుంది. ఇవన్నీ మనం దత్త జయంతి రోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అన్నాను కదా, అప్పుడు వచ్చి మీరు చూడొచ్చు. చాలా బాగా జరుగుతాయి. చాలామంది జనాలు కూడా వస్తారంట ఉత్సవాలప్పుడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ స్వామివారి చిన్న విగ్రహం ఉంటుంది. భలే క్యూట్గా అనిపించింది. అది చూపిద్దామని అయితే బ్యాక్ సైడ్ వస్తూ ఉన్నా. నరసింహస్వామి విగ్రహం లాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇవి చూడండి, ఇదిగోండి స్వామివారి చిన్న విగ్రహం భలే ఉంది. స్వామివారి ఇలా కూర్చున్నట్టు చాలా క్యూట్గా చాలా బాగా మంచిగా అనిపించింది. అందుకే చూపిస్తూ ఉన్నాను మీకు. ఇంకా బ్యాక్ సైడ్ చూపించి అటు టర్న్ అంటే ప్రదక్షిణం చేసినట్టు అటు వద్దాం అనుకున్నాము. కానీ అక్కడ కోతులు ఉండేసరికి నాకు భయం వేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి అనమాట. ప్రదక్షిణం కూడా చేయలేదు. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ప్లేస్ వచ్చేసి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎప్పటికి అవుతుందో మరి చెప్పలేము. ఇదే అన్నమాట కాశీనాయన రెడ్డి గారి జ్యోతి క్షేత్రము. ఆయన జీవ సమాధి మీకు కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంది. లోపల ఆ మిర్రర్ కూడా ఉంటుంది, మనం కనిపిస్తూ ఉంటాము. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఇదే అయిపోలేదు, చాలా టెంపుల్స్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇంకా మేము కూడా దర్శనం చేసేసుకొని బయటకైతే వస్తున్నాం. ఇక్కడ వీళ్ళు పనిచేసే వాళ్ళు అనమాట. మనకు తోచింది ఎంతో కొంత ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. సర్లే అమ్మ అని చెప్పేసి మనకు తోచింది మన ఇష్టం అండి, అది ఎంత ఇచ్చినా వాళ్ళు హ్యాపీగానే తీసుకుంటారు. మేము కూడా అలా ఇచ్చేసి బయటకైతే వచ్చేసాం. అయితే ఇంకా అప్పుడు అయిపోలేదు, ఇంకా టెంపుల్ చాలానే ఉంది. ఇది కాశీనాయన గారి
సమాధి, జీవ సమాధి అక్కడ ఉంటుంది. చూసారు కదా ఒక్కొక్క విగ్రహం లాగా ఎంత బాగుంటుందో ప్లేస్ అసలు. వెనక ఇంకా టెంపుల్స్ ఉన్నాయి, మీరు గమనించారు కదా. సో అక్కడికి వెళ్దాం అనుకున్నా. మా ఆయన ఈలోపు ఇక్కడికి వచ్చి చెట్టు కింద కూర్చుంటున్నారు. మీది ఎలాగో అవ్వదులే, మీరు ఫోటోలు వీడియోస్ తీసుకోండి అని చెప్పేసి మా ఆయన ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అనమాట. ఇలాంటి ప్లేస్లు అంటే మా వారికి చాలా ఇష్టం. ఎంతసేపు ఉండమన్నా ఉంటారనమాట అక్కడ. సరే ఇంకెంతసేపు కూర్చుంటామని చెప్పేసి ఫొటోస్ అవి తీసేసుకొని మేము బ్యాక్ సైడ్ ఉండే టెంపుల్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఏ ఏ దేవుళ్ళు ఉంటారు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ స్వామి కాశీనాయన పేరు మీద 200 పైగా ఆశ్రమాలు అయితే ఉన్నాయన్నమాట. గుళ్ళు కూడా వెలిసాయి. అలానే ఇప్పుడు కాశీనాయన ఆశ్రమాలు వెలిసాయి. ప్రతి చోట విరివిగా గో సంపద పోషించబడుతూ నిత్యాన్నదానాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే జ్యోతి క్షేత్రం అనేది కాశీనాయన ఆశ్రమం ఆత్మకూరులో. ఈ ఆశ్రమంలో శివునితో పాటు గాయత్రి మాత, అయ్యప్ప స్వామి, సరస్వతి మాత కొలువై ఉంటారంట ఆత్మకూరులో. అయితే సీతారాంపురంలో కాశీనాయన గారు అత్యంత ప్రీతిపాత్రంగా భావించే ప్రదేశాలలో ఒకటనమాట. ఈ గ్రామంలో ఆయన శిష్యుడు గణపతి నాయనారు ఉన్నారంట. అలానే సీతారాంపురంలో అనేక ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి శివాలయము, లక్ష్మీనరసింహస్వామి, సీతారాముల దేవాలయం, అలానే కాశీనాయన గారి ఆలయం. ఈ దేవాలయాల సమూహం సీతారాంపురానికి విశేషమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అందిస్తుంది అనమాట. ఎందుకంటే స్వామివారు పుట్టింది కూడా సీతారాంపురం చెందిన ఊరి దగ్గర అనమాట. అందుకనే ఇట్లా చెప్పుకున్న కాశీనాయన రెడ్డి ఈయన వచ్చి మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన స్వామి అనమాట. సీతారాంపురంలో జన్మించారు కాబట్టి. ఇంకా మీకు వెనకుండే టెంపుల్స్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కృష్ణుడు ఉన్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారు అన్నీ మీకు చూపించాను. ఇంకా అక్కడ మేమేం టెంకాయ అవన్నీ తీసుకువెళ్ళలేదు, కానీ ఆ అమ్మకి ఎందుకో మాకు ఇవ్వాలనిపించి నాకు మా అమ్మకి అయితే టెంకాయ పండ్లు అయితే ఇచ్చారనమాట. చాలా మంచిగా అనిపించింది అలా ఇవ్వడం. సరే అని చెప్పి తీసుకొని ఇంకా హ్యాపీగా అక్కడ కాసేపు కూర్చుందామా అనుకున్నాము. అక్కడ పెద్దవాళ్ళిద్దరు కూర్చొని ఏదో ఒక స్టోరీ చదువుతూ ఉన్నారు. స్వామికి సంబంధించిన స్టోరీ అనుకుంటాను. అవి చదువుతూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. అందుకే కాసేపు కూర్చొని వినాలని మేము అక్కడ కూర్చొని వింటూ ఉండే. మీకు అది కొంచెం వినిపిద్దాం అనుకుంటున్నాను. మీకు కాసేపు మీరు వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేసి. ఈ విధంగా ఎట్టి ఉడుదుడుకులు రాకుండా చాంచల్యం లేకుండా పూటల భక్తితో ఆరాధించినందుకు ఆ సాధుకుంగములు సంప్రీతులైనారు. ఎంతో సంతోషముతో, ఎంతో కారుణ్యముతో, ఎంతో వాత్సల్యముతో అతిరహస్యము అమోఘమైన ఈశ్వర విజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. వారి ఉపదేశమున వాసుదేవుని మాయానుభావము తెలిసి ఈశ్వరునియంలో విన్నారు కదా మీరు కూడా. చాలా మంచిగా అనిపించింది అలా పెద్దవాళ్ళు చదువుతూ ఉంటే. ఇంకా మేము కూడా కాసేపు కూర్చొని మళ్ళీ ఇంకా అప్పుడు అయిపోలేదండి, ఇంకా గుడి ఉంది, ఇంకా మీకు చూపించాల్సిన ప్లేస్ ఉంది, అందుకనే బయలుదేరుతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ వెనక సైడ్ నుంచి వస్తున్నాం, మీరు గమనిస్తున్నారు కదా. అటు సైడ్ నుంచి వచ్చి మళ్ళీ ఇటు నుంచి వస్తూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి వస్తూ మీకు ఇంకొక గుడి ఉందన్నాను కదా, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము చూపిస్తాను. అది కూడా ఇక్కడ అసలు ఆ విగ్రహాలు చూడండి, ఒక్కొక్క పేరు రాసి ఉంది అనమాట అక్కడ ఎవరు ఏంటి అనేసి. భలే ఉంటుంది. ఇట్లా మీరు చూస్తే చాలా బాగుంటుంది. అవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాం. మేము చాలాసార్లు వచ్చాం, కానీ ఎందుకో మళ్ళీ కొత్తగా చూస్తున్నట్టు కొంచెం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. ఇంకా ఇక్కడ ఒక వస్తుంది చూడండి, ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి ఆర్చి లాగా. మీరు బయట నుంచి వచ్చిన ఆర్చి అటు నుంచి చూడొచ్చు. మేము ఇటు లోపల నుంచి వస్తున్నాం కాబట్టి మీకు ఆర్చి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మీకు అదిగోండి ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదనమాట. ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు, ఇక్కడ రూమ్స్లో వేరే వాళ్ళు ఉంటారు. ఇంక ఈ లోపలికి వెళ్ళాలి. ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. కరెక్ట్గా మేము అక్కడికి వెళ్తూ ఉన్నాం, లైట్గా వర్షం స్టార్ట్ అయ్యింది. జ్యోతి నరసింహస్వామి దేవస్థానం అంట.
అయితే లోపలికి వెళ్ళగానే అక్కడ చాలామంది పాపం టెంపుల్ కడుతూ ఉన్నారులేండి. అయితే అక్కడ కొంచెం పెయింటింగ్ వేస్తూ ఉంటే అప్పుడే వేస్తున్నారు. వర్షం పడింది. కొంచెం పెద్దగానే పడింది. లైట్‌గా చినుకులతో స్టార్ట్ అయిపోయి. పాపం అనిపించింది. వేసిన పెయింట్ మొత్తం పోయింది. మేము అప్పుడు లోపలికి వెళ్తున్నాం. వాళ్ళు పెయింట్ వేస్తూ ఉన్నారు. చిన్నగా చినుకులు స్టార్ట్ అయిపోయాయి. సరే అని మేము టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. గరుత్మంతుడు స్వామివారికి ఎదురుగా. ఇదిగోండి, మనం ఏదైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా గుడికి సంబంధించి మనం అంటే ఇవ్వచ్చు విరాళాలుగా. మనకు తోచినంత ఇవ్వచ్చు, మన ఇష్టం అది. మీకు ఏంటి అక్కడ దేవుడు కనిపించలేదు అనుకుంటున్నారు కదా, చెప్పాను కదా గుడి నిర్మిస్తూ ఉన్నారు. సో స్వామివారిని కూడా తీసి కొంచెం పక్కన పెట్టారనమాట. మళ్ళీ నిర్మించి స్వామివారిని పెట్టి కొన్ని పూజలు అయితే జరిపిస్తారు అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. మీరు మనీ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. టోకెన్ కూడా ఉంటుంది. మీరు ఎక్కువ జనం ఉన్నప్పుడు టోకెన్స్ ఇస్తూ ఉంటారు అక్కడ. మేము ఇదేంటి ఇక్కడ ఇట్లా తీశారు, స్వామివారిని ఇక్కడ పెట్టారు అని అడిగాము. అప్పుడు చెప్పారు గుడి నిర్మిస్తున్నామమ్మా, సో అందుకని స్వామివారిని ఇక్కడ పెట్టి పూజలు అందిస్తున్నాము. మళ్ళీ గుడి నిర్మించిన తర్వాత స్వామివారిని యథా ప్లేస్లోనే పెట్టేస్తామని చెప్పేసి చెప్పారు. స్వామివారిని చూస్తుంటే గంధమ్మ బొట్లుతో అసలు ఎంత బాగున్నారో. నేను ఎంతోసేపు చూశాను స్వామివారిని, భలే అనిపించింది ఆయన ఇట్లా చూస్తూ ఉంటే. మేము ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకేదో తోచినంత మేము కూడా విరాళం ఇచ్చామన్నమాట. స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. విగ్రహాలలో కూడా చూడండి ఎంత ముద్దుగా ఉంటారో, అసలు ఎంత క్యూట్గా ఉన్నారో స్వామి అమ్మవార్లు ఇద్దరు. నేనైతే చూస్తూనే ఉన్నా చాలాసేపు. నాది ఇష్టే తగిలి ఉంటుంది అసలు చెప్పాలంటే. స్వామివారు ఒక్కరే ఇక్కడ అమ్మవార్లతోటి అయితే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం సేపు పూజ చేసుకున్నాము. ఇక్కడ కూడా టెంకాయ ఇచ్చి పూజ చేసుకున్నాం అనమాట, స్వామివారి కోసమే తెచ్చి. అలానే కాసేపు కూర్చొని వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే అక్కడ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారా ఎంత క్యూట్గా ఉండే. ఇంకా బయటకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫుల్ వర్షం పడింది. మేము అందుకే కాసేపు కూర్చున్నాము. సరే కూర్చుని మళ్ళీ వెళ్దాంలే అనేసి అనుకున్నాం. ఒక 10 minutes కొంచెం బాగానే పడింది వర్షం. బయటకు వచ్చి చూస్తే అసలు పాపం వాళ్ళు వేసిన పెయింట్ మొత్తం పోయింది. చూపిస్తాను అది కూడా వీడియోలో. ఇంకా మేము వెళ్దామనేసి బ్యాక్ ఏముందని చూపిస్తూ ఉన్నాను. ఇట్లా సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాం. మామూలుగా వెళ్ళాల్సింది అటు నుంచి బయట డోర్ అనమాట. మేము ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇదిగోండి పెయింట్ వేసేవాళ్ళు మా వారికి తెలుసంట. వాళ్ళు పలకరిస్తుంటే మాట్లాడుతూ ఉన్నాం. చూసారు కదా ఒక మాదిరిగా పడింది వర్షము. ఆ పెయింట్ వేసింది మొత్తం పోయింది. మా వారు కూడా అదే అంటున్నారు, పాపం వేసిన పెయింట్ అంతా పోయింది కదా అనేసి. అదేంటో ఆ పెయింట్ పోవడానికి ఆ వర్షం వచ్చినట్టు అనిపించింది. అంతే 10 minutes కంటే ఎక్కువ కూడా వర్షం పడలేదు. ఏం చేస్తాం, మళ్ళీ పాపం వాళ్ళు పెయింట్ వేసుకుంటూ ఉన్నారనమాట. తప్పదు కదా, ఎన్ని వచ్చినా ఎన్ని జరిగినా మన పని అయితే మళ్ళీ జరగాల్సిందే. ఇంకా మేము దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంకాసేపు కూర్చుందాం బయటికి వెళ్ళేసి అని చెప్పేసి బయటికి వెళ్తూ ఉన్నాం. అయితే మేము ఇక్కడికి వచ్చింది ఒక రీజన్ కోసం కూడా అని చెప్తాను. ఆ రీజన్ ఏంటనేది చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా మేము వెళ్తూ ఉన్నాం, మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట, అమ్మ నేను మా వారు. అలా వెళ్తూ ఉన్నాం. వర్షం పడింది కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని. ఇంకా ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, అంటే నిర్మించడానికి అన్నీ పెట్టున్నారు కానీ ఇంకా కట్టడం లేదనమాట, ఆపేసి ఉన్నారు. సో మేము వచ్చిన కారణం ఏంటంటే కొన్ని పాత బట్టలు అయితే ఉన్నాయి, అవి ఇవ్వాలని అయితే అనుకున్నాం. చాలా ఉన్నాయి, మా వారివి ఇచ్చామన్నమాట. మేము ఇచ్చింది పాతవే. కానీ ఆ ముసలాయన పెద్ద ఆయన అయితే ఏమన్నారో తెలుసా, బంగారు తల్లమ్మ ఇట్లా ఇచ్చావు మాకు, నువ్వు మంచిగా ఉండాలి ఎప్పుడు అని చెప్పి దీవిచ్చారనమాట. నాకు భలే అనిపించింది. నేను ఇచ్చింది పాతవే అయినా కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. నాకు ఆ దీవెనలే చాలు. ఎంత హ్యాపీ అనిపించిందో. మా వారికి వచ్చి చెప్పాను ఇట్లా అన్నారు అనేసి. మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మనం ఏది ఇచ్చాం ఎట్లా ఇచ్చాం అనేది కాదు, ఎంత మంచి మనసుతో ఇచ్చాం అనేదే చూస్తారు అని అయితే అనిపించింది నాకు. నేను అప్పటికీ అన్నాను, మేము ఇచ్చింది పాతయే కదా అంకుల్, ఎందుకు ఇట్లా అంటే
ఏది ఇచ్చామని కాదమ్మా, మంచి మనసుతో ఇచ్చావు తల్లి, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్పి దీవిచ్చారు. నాకు భలే హ్యాపీ అనిపించింది ఇంకా. సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్నదాన సత్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళి తినండి అని వాళ్ళు చెప్పారు. సరే ఉంటే తిందాం, లేదంటే బయట ఎక్కడైనా తినేద్దాంలే అనుకున్నాము అనమాట. అంటే ఇంటికి వెళ్ళేలోపు చాలా లేట్ అయిపోతుంది, అప్పటికి 1:30 అయిపోయింది. ఇంటికి వెళ్ళి చేసుకున్నంత ఓపిక లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ రైస్ అవన్నీ ఉండే, అందుకే తినేసి వెళ్దామని ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేసి తిందాంలే అని కూర్చున్నాము. ఇక్కడ వీడియో తీస్తుంటే మా అమ్మ నన్ను ఎక్కిరిస్తూ ఉంది, అండ్ మా వారు పనిలో ఉన్నారు, ఆఫీస్ పనిలోనే అనమాట. ఇంకా ఫోన్ తోటే సరిపోతుంది పాపం. ఇది కొంచెం ముందుకు వస్తే ఎక్కడ ఏంటనేది వాళ్ళు అక్కడ చెప్తారు. అక్కడ అన్నదానం లేదు కాబట్టి మేము ఇక్కడికైతే వచ్చాము. ఏం మాట్లాడు మా ఆయన అడుగుతుంటే. సో ఇంకా ఆకలేస్తుంది పద అని వెళ్ళేసి కూర్చున్నాము. కొంచెం రైస్ వేసుకున్న, పప్పు పచ్చడి ఉన్నాయన్నమాట. హ్యాపీగా కూర్చొని కింద హ్యాపీగా భోజనం చేసేసాం. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో, నీట్గా క్లీన్ చేసేసి పెట్టున్నారు. చాలా మంచిగా ఉండే, ఫుడ్ కూడా చాలా బాగుండింది. ఇంకా తినేసి మనం ఏదైనా డబ్బులు ఇవ్వాలనుకున్న అక్కడ హుండీ ఉంది, హుండీలో వేసేయచ్చు. చూసారు కదా, ఇక్కడ అన్నపూర్ణాదేవి, శివయ్య, కాశీనాయన ఇట్లా అందరు ఫొటోస్ పెట్టేసి పూజించున్నారు. మనం కావాలంటే ఆ హుండీలో మనీ కూడా వేయచ్చు. ఇదనమాట హాల్, అక్కడ ఫుడ్ పెడతారు. హ్యాపీగా ఎంతమంది వచ్చినా కూర్చొని నిమ్మలంగా తినేసి వెళ్ళొచ్చు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, ఫుడ్ కూడా చాలా బాగుండింది. ఇంతే, ఇంకా మేము తినేసి బయలుదేరేసామన్నమాట. ఇదే అనమాట నేను చూపిస్తానన్న జ్యోతి క్షేత్రం, అదే కాశీనాయన జ్యోతి క్షేత్రము. ఇంకా అంతా తిరిగేసాం, తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం. చెప్పాను కదా ఈ వ్లాగ్ వచ్చేసి దీవాళి అప్పుడుది. సో ఇంటికి వెళ్ళి చాలా పని ఉంటుంది కదా ఈవినింగ్ టైంలో, అందుకని ఫాస్ట్గా వెళ్దాం అనేసి అయితే ఇంకా బయలుదేరేసామన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. కాశీనాయన గారి జ్యోతి క్షేత్రం చూపిస్తాను అన్నాను, చూపించేశాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. వన్స్ అగైన్ అందరికీ సారీ లేట్ అయినందుకు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆల్ అని పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై.